ఈ నియోజకవర్గంలో మీతో పాటు ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, మొత్తం 6:30 ఉన్నాయి కదా దీంట్లో. ఇప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ ని బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ తో పాటు ఇంకా బీజేపీ గాని ఎంఐఎం గాని పోటీ చేసే అవకాశం ఉందా? ఎంఐఎం కి కాంగ్రెస్ కి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తారనుకుంటున్నారా, చెయ్యరనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గట్టి పోటీ ఎక్కడా లేదు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కావచ్చు, చాలా వరకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో చేయని పనులు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఒక పేద ప్రజలకు దగ్గరైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎవరితోటి పోటీ లేదు ఈ ఎలక్షన్లలో. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ విన్ కాబోతుంది.